ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పునుగోటి సుబ్రహ్మణ్యం పదవీ విరమణ సభలో ఆయన మాట్లాడే మాటల మధ్యలో కన్నీళ్లను పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పునుగోటి విశ్వనాథం అలియాస్ మురగాతో పాటు పునుగోటి కుటుంబ సభ్యులు ఉన్నారు. భూమి మీద, పాతాళంలో, ఆకాశం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రకరకాలు కనిపెడుతున్నారు. కానీ ఇది కనిపెట్టాలి. వీరే పాములు, వీరే గుండెలు. మీరు కనిపెట్టినటువంటి ఈ ప్రోగ్రామ్ని భారతదేశంలో ఇతర దేశాల్లో ఇప్పటి వరకు ఆ ప్రోగ్రాం కనిపెట్టలేదని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో చరిత్రలో లిఖించాల్సిన రోజు ఏంటంటే జైపాల్. ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రపంచ ఒలింపియాడ్లో నెంబర్ 1గా క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్షిప్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ భారతదేశం తరఫున అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందు అందరూ చెప్పారు సార్ గురించి ప్రజాక్షేత్రంలోని మేమంతా ఎమ్మెల్యే విన్నామే కానీ మా ఊళ్ళో అనేసి హ్యాపీ సాధించినటువంటి రామకృష్ణ గారు కూడా మేము చూడగలుగుతున్నాం. చాలా ఆనందం. ఇంకో విషయం చూస్తే దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన అశోకైన చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన చుట్టూ నాటించాడు, రహదారులు వేయించాడు, బావులు నిర్మించాడు. ఆయన నిర్మాణం చదువుతున్నాం. కానీ మన పట్టణీయంలో గోపాలకృష్ణారెడ్డి గారు చేసేది ప్రతి ఊరికి రోడ్డు వేయించారు. మీకు తెలుసో తెలియదు. ప్రతి ఊరికి తాగునీరు అందించాడు, ప్రతి ఊరికి సాగునీరు చెరువులు నిర్మించారు. సాగు చాలా గొప్పగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూడా నాకు తెలిసి వెళ్తే రహదారి పక్కన చెట్లు సాధారణ జరిగే అటవీ శాఖ మంత్రులు. కాబట్టి అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఇష్టారెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా చిన్నతనం నుంచి మా అభివృద్ధిని కోరుకుంటున్నటువంటి మా రాంబాబు గారికి, అదేవిధంగా ఆయన ఎంఈఓగా నాకు తెలిసిన పరిస్థితి కూడా నేను రిటైర్డ్ అయినప్పుడు ఎంఈఓ గారికి, అదేవిధంగా సోదరుడు బాబాయ్ గారికి, ఇచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా పత్రికా విలేకరులకి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ 3 మొక్కలు నేను ముగిస్తున్నాను. నేను చాలా ఇష్టమైనటువంటి ఒక గ్రామంలో 1986లో 2 సంవత్సరాలు అక్కడ నాకు అప్పటివరకు 10th క్లాస్ కూడా పాస్ అయ్యేటువంటి పిల్లలు లేదని తెలిసి ఆ ఊళ్ళో నేను సతీష్ బాబుని మా బావ ఉంటారైనా ఇద్దరు 15 సంవత్సరాలు ఆ ఊళ్ళో ఉన్నాం. ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 వచ్చేవారు. ఎందుకంటే బస్సు లేదు, అందువల్ల ఆడే ఉండాల్సి వచ్చేది. ఆడే ఉంది ఆ పిల్లలకి చదివి సాయంత్రం 6 వరకు. ఈరోజు దేశ విదేశాల్లో దాదాపు ఎంతో మంది మంచి మంచి విషయంలో ఉన్నాయని చెప్పడానికి. అదేవిధంగా 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పుడు కూడా 5 ఊర్లే చేశారు. చాలా మంది 2 సంవత్సరాలు చేస్తారు. కానీ నేను ఒక్కొక్క గ్రామంలో వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాలు పనిచేశాను. అది నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులు కూడా చాలా సహాయించేవారు. ఒక గ్రామంలో స్త్రీలు నీళ్లు వండి చేసుకుంటా ఉంటే 1990 ప్రాంతంలో ఒకళ్ళలో బయలుపెట్టి అందరూ రాస్తా ఉంటే నేను ఇది కొనకూడదని ఆ ఊళ్ళో నేను బాబు వెళ్ళి కూడా 2 రాట్లేసి కిలకేసి చేస్తున్నాను. ఇంకా ముందులో ప్రహరీ కూడా నేను వెళ్ళి అక్కడ కాంపౌండ్ సొంత పెద్దనే కాంపౌండ్ వాళ్ళు కట్టించడం. తర్వాత ఊళ్ళో దాచేది ఊళ్ళో నేను నిండు తొట్టంలో ఒక యువకుడు పాపం కాంగ్రెస్ కనెక్షన్ చనిపోతే చీకట్లో ఆ ఊళ్ళో లైట్లు లేవని కొందరు దాదాపు సహకారంగా అక్కడ స్ట్రీట్ లైట్ జరిగింది. దీనిలో ప్రతి సందర్భంలో నాకు ఆ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చాలా బాగా సహకరించారు. ఇంట్లో మా అక్కచెల్లెలు ఏదైతే ఉంటారో ఆ విధంగా వాళ్ళు మరీ సంవత్సరాలకుండా అనే ఊళ్ళో అయితే అంత బాగా సహకరించినందుకు బాగా వాళ్ళు చూస్తున్నారు. ఇంకా ప్రతి కార్యక్రమంలో నాకు వినోదంగా బంధువులైతే అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మా బంధువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మగవాళ్ళంతా నన్ను ప్రతినిధి అనుకుంటారు, ఆడవాళ్ళందరూ పసిపెట్టిగా చూసుకుంటారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు నాకు ఎంతో అందంగా నిలబడి ఎంతో సర్వీస్ చేశారు. మా ఆవిడ కూడా తెచ్చుకున్నా కూడా ఆ టైంకి నాకు క్యారీ ఇచ్చేది 39 సంవత్సరాలు. త్వరగా జరుపుకోవాలన్నాడు. ఏది ఇంత నష్టంగా ఉన్నా కూడా 39 సంవత్సరాలు ఆమె కూడా క్యారీలు నాకు స్కూల్ని ప్రకటించింది. కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య వ్యక్తి ఉన్నారు. ఆయన ప్రతి సందర్భంలో నాకు విధంగా సముద్రంలో చుట్టాన్ని
ఒక మాట వారణాసి వెళ్ళాం. వారణాసి వెళ్తే గంగానది ఎదురుగా ప్రవేశిస్తాం. అయ్యా మన ఊళ్ళో నీళ్ళేదో 5 సంవత్సరాలు ఏంటి, మనం ఈ నీళ్ళు తీసుకుని కలిపితే మన ఏంటో నీళ్ళు బాగా పాడలేము అని మాకు సలహా ఇచ్చారు. తీసుకొచ్చి జగన్కి ఏంటో కలిపాం, కైవల్యం. ఆ సంవత్సరం వాళ్ళ నుంచి ఊరే కొట్టుకోబోతుంది. ఈ విషయం తెలిస్తే మనం ఊళ్ళో తెచ్చుకుంటారు, ఊరంతా కొట్టుకోబెట్టుకుంటుంది, పోయి నది కడిగి మళ్ళీ ప్రార్థిస్తాం వర్షాలు తగ్గాలని అని చెప్పారు. మళ్ళీ మీరు ఒక టెంకాయ కొట్టి అమ్మ ఇంకా చాలా వర్షం అని చెప్పి మొక్కుని వచ్చారు. అటువంటి సేవ తప్పదు, కానీ ఎవరికి కనపడదు, ఎవరికి వినపడదు. ఇంకో మరి ఏం చేశారంటే, మనం వాకింగ్ వెళ్తున్నాం, మీరేం తింటుందా మాస్టర్ వెళ్తున్నారు పిల్లకాయలు, ఎవరికైనా ఎదురుడికి దెబ్బలు తగ్గుతాయేమో వాళ్ళని ఆపి వాళ్ళకి మంచిగా ఒక పువ్వు ఇచ్చి స్లోగా పాడుకునే చెప్తాము అని చెప్పారు. ఇటువంటి విషయాలన్నీ ఆయన అనేక సందర్భాలు నాకు వృత్తిపరంగా కూడా అనేక విషయాల్లో నా వినోదంగా నిలబడి నాకు ఎంతో సహాయ సహకారం అందించారు. ఇంకా ఈ ఊళ్ళో పుట్టడమే గొప్పగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు నన్ను టౌన్లో చాలా బాగా పెద్దవాళ్ళు అయితే తమ్ముడుగా, చిన్నవాళ్ళు అయితే అన్నగా, బంధువులుగా, ఎంతో ఇదిగా ఆదరణ మిత్రుడుగా, ఉపాధ్యాయులు అయితే ప్రతి ఒక్కరు ఏ యూనియన్ కూడా చూడరు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నన్ను ఎంతో గొప్పగా ఆదరించి వస్తున్నారు. కాబట్టి మా ఉపాధ్యాయ లోకానికి కూడా అందరికీ తల నుంచి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాము. కాబట్టి ఈ చెప్పుకోవాలన్నా కూడా కొంచెం ఇదిగా ఉంది. కాబట్టి దయవుంచి నాకు ఈ అవకాశం కల్పించింది. మీ అందరూ కూడా మరొక నమస్కరిస్తూ సెలవు.